సరే, అతను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు 60 సంవత్సరాలు మరియు నేను శారీరకంగా విరిగిపోయాను. మరియు ఎవరూ నన్ను నియమించుకోబోరు, మీకు తెలుసా, మరియు అది నేటి ప్రపంచం లాంటిది. ఆపై డేవ్ భావిస్తున్నట్లుగా అక్కడ ఎంతమంది వ్యక్తులు భావిస్తున్నారో నేను ఆలోచించాను. వాళ్ళు విరిగిపోయినట్లు అనిపిస్తారు. మరియు నేను నా వయసు వాళ్ల గురించి మాట్లాడుతున్నాను. 59. పెద్దవాళ్ళు బహుశా ఎప్పుడూ అదృష్టవంతులు కాకపోవచ్చు. వారి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తూ జీవితాన్ని నిలబెట్టుకున్నట్లు అనిపిస్తుంది. వారితో చాలా దారుణంగా ప్రవర్తించడం లేదా వారు గాయపడటం లేదా వైద్య సమస్యలు ఉండటం. అది క్యాన్సర్ అయినా, మనం మాట్లాడటానికి ఇష్టపడని కుళ్ళిన వ్యాధులలో ఒకటైనా. ఆపై నేను చిన్న పిల్లల గురించి ఆలోచించడం మొదలు పెడతాను. 18, 19 సంవత్సరాల వయసున్న ఎంతమంది పిల్లలు ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రులయ్యారు. మరియు వారు బహుశా వారి స్నేహితులు కళాశాలకు వెళ్లడం చూడవచ్చు. బహుశా వాళ్ల దగ్గర కాలేజీకి వెళ్లడానికి డబ్బు లేకపోవచ్చు. బహుశా వాళ్ళు కాలేజీకి వెళ్లాలని అనుకోకపోవచ్చు మరియు వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్లకి తెలియకపోవచ్చు. మరియు వారు కొంత విరిగిపోయినట్లు భావిస్తారు. నాకు తెలుసు, బస్సు అది నేనే. చాలా కాలం క్రితం నేను ఏమి చేయాలనుకుంటున్నానో నాకు తెలియదు. మరియు నేను ఏదో విధంగా విరిగిపోయినట్లు నాకు అనిపించింది. నేను దేనిలో మంచివాడిని నాకు కూడా తెలియదు. కొంతమందికి తాము దేనిలో మంచివారో తెలుసు, కొంతమంది బయటకు వెళ్లి అలా చేస్తారు. కానీ నేను లేదా డేవిడ్ లాంటి వ్యక్తులు ఉన్నారు. నా ఉద్దేశ్యం డేవిడ్కి అతను ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసు అని నేను అనుకుంటున్నాను, కానీ చాలా మందికి తెలియదు. చాలా మంది నేను ఎప్పుడూ దేనికి మొగ్గు చూపనని భావిస్తారు. సరే, మరియు ఇది నిజాయితీగల నిజం. వీళ్లే నేను వెతుకుతున్న వ్యక్తులు. నేను మళ్లీ చిరునవ్వు చూడాలనుకునే వ్యక్తులు వీరే. ఎందుకంటే వారు తమలో తాము చాలా విరిగిపోయారు. దాని నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు. నేను ఈ వ్యాపారంలోకి చాలా కాలం క్రితం, 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు టీ తాగడానికి దాదాపు 5 సంవత్సరాలు గడిచాయి. నాకు అర్థమైంది, ఆష్ మఫారా ఏదో చేయడం లేదు. లాభం కోసం లేదా డబ్బు కోసం మీరు ఏమి విన్నారో దానితో సంబంధం లేకుండా. ఇంటర్నెట్ ద్వారా నాకు అతన్ని వ్యక్తిగతంగా తెలుసు మరియు అతను మదర్ థెరిసా గురించి చాలా మాట్లాడాడు. నీకు లక్షలాది మదర్ థెరిసాలు కావాలి మరియు అతను వాళ్లని కనుగొన్నాడు. అతను నిజంగా అతన్ని కనుగొన్నాడు. మేము వెళ్ళాము. ఓహ్ మై గాడ్, మనం ఇంత కష్టపడి చేయగలిగితే ఎవరికైనా సహాయం చేయడానికి మనం ఏమి చేయగలం? మరియు మీరందరూ దాని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరికి మీ జీవితంలో ఎవరో ఒకరు తెలుసు. బహుశా మీ కుటుంబంలో, బహుశా స్నేహితులు, బహుశా మీ పనిలో ఎప్పుడూ విరిగిపోయినట్లు అనిపించే వ్యక్తి కూడా. ఇది జరగబోయే అత్యుత్తమమైనదని, ఇది ఎప్పటికీ మెరుగుపడదని అనుకునేవారు. మరియు నేను ఫోర్డ్స్లో పనిచేసేటప్పుడు అలా అనేవాడిని. ఇది నా దగ్గర ఉన్న అత్యుత్తమమైనది, ఇది ఎప్పటికీ మెరుగుపడదు. నేను ఈ సుదీర్ఘ గంటలను వెచ్చించబోతున్నాను, దానికి నేను చాలా కృతజ్ఞుడను. మంచి ఉద్యోగం లేదా మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉండేది, నేను చెప్పాలి. మరియు అలా కాని వారు చాలా మంది ఉన్నారు. వాళ్లకి ఆ విరామం రాలేదు, తెలుసా? 2 లేదా 3 ఉద్యోగాలు చేసే చాలా మందిని మీకు తెలుసా? వారు విరిగిపోయినట్లు భావిస్తారు. వారు నిరాశకు గురవుతారు. మరియు నాకు ఈ వ్యక్తులు వ్యక్తిగతంగా తెలుసు. సరే, అది నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అది నిజంగా నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి నేను అష్మెఫారా లాంటి వ్యక్తిని చూసినప్పుడు, మరియు నేను చెప్పుకున్నట్లు బూడిద ముద్దు పెట్టుకోవడం లేదు. నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ వ్యక్తి చాలా మందికి ఏదో చేస్తున్నాడు. అతను ప్రజలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాడు. అతను ప్రజలు తాము నిజమైనవారుగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు మేల్కొన్న ప్రతిరోజు మరియు పడుకునే ముందు వారు గొప్పగా భావించాలని అతను కోరుకుంటున్నాడు. అదే నిజమైన అష్మఫర్. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు అన్నీ ఇక్కడే తెలుసని నేను అనుకుంటున్నాను, సరే? మరియు మీరు దాని గురించి ఆలోచిస్తే, నువ్వు ప్రపంచం గురించి చివరిసారిగా ఎప్పుడు ఆలోచించావు? మరియు అతను అలాగే ఆలోచిస్తాడని నేను నిజంగా అనుకుంటున్నాను. అతను అలాగే ఆలోచిస్తాడని నాకు తెలుసు. అతను ఏదో చేస్తున్నాడు. అది నాకు చాలా ఇష్టం. అతను విజయంతో ఎలా చేస్తున్నాడో. మరియు నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దీన్ని మీరు ఎవరికైనా పరిచయం చేయండి, ముఖ్యంగా తాము విరిగిపోయినట్లు భావించే వ్యక్తులకు. నేను మరియు మీరందరూ ఇక్కడ ఉన్నారని తెలుసుకోవడం చాలా గొప్ప అనుభూతి మరియు నువ్వు ఎవరినైనా మార్చబోతున్నావని తర్వాత చూసే మిగతా వారందరూ. సరే, అది ఒక వ్యక్తి కావచ్చు, అది 10,000 మంది కావచ్చు, సరే, మీకు అది తెలియదు. నువ్వు ప్రయత్నించే వరకు అది చాలా సులభం ఎందుకంటే నేను దీన్ని చూసినప్పుడు, నేను మొదట దీన్ని ప్రారంభించినప్పుడు కూడా, నేను ఆశను చూశాను. నేను ఆశ మనిషిని చూశాను. అవును, ఇది అందరూ చేయగలిగే పని. మరియు నేను నేటికి ఇలాగే చెబుతున్నాను. మరియు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇమిడి ఉందని మనకు తెలుసు. మనం మరింత నేర్చుకునే కొద్దీ, మనం కొన్ని పనులు చేయబోతున్నాం. కానీ ఆ ఆశ ఇంకా ఉంది. మరియు డేవిడ్ అన్నాడు, మీకు తెలుసా? తన పతనం వల్ల కలిగిన వైకల్యాల వల్ల అతను
అతను నిచ్చెనలు మరియు రష్యాపై దూకలేడు, కానీ అతను కుర్చీలో కూర్చోగలడు. అతను కుర్చీలో కూర్చోవచ్చు, అతను తన మంచంలో కూర్చోవచ్చు, అతను తన కంప్యూటర్లో పని చేయగలడు, తన ఫోన్లో పని చేయగలడు. సరే, మరియు నాకు మీ గురించి తెలియదు, కానీ నాకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి నేను శాతం ఇవ్వను. కానీ ఈ ప్రపంచంలో ఫోన్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అది స్మార్ట్ ఫోన్ అయినా లేదా ఆండ్రాయిడ్ అయినా నాకు తెలియదు. లేదా వాళ్ళ దగ్గర ఒక సాధారణ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ఉండవచ్చు. అది ఇలా చేయగలదు. అక్కడ చాలా విరిగిపోయిన ప్రజలు, ఆశ ఉంది మరియు చాలా ఆశ ఉంది. మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి మరియు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా వ్యవస్థాపకులకు చెబుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు. నేను ఇప్పుడు వ్యవస్థాపకులుగా ప్రకటిస్తున్నది అంతే. మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యాపారంలో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ప్రజలకు సహాయం చేయడం. ఇది డబ్బు సంపాదించడం గురించి కాదు. దాన్ని ఇప్పుడే నీ మనసులోంచి తుడిచిపెట్టుకో. మీరు విరిగిపోయిన వ్యక్తుల గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. సరే, మనమందరం వారికి సహాయం చేయవచ్చు. ఇదంతా ప్రారంభమైనప్పుడు మనం వారికి ఎలా సహాయం చేయగలం? అంతా పూర్తయి జనాలు అర్హత సాధిస్తారా? అష్మా ఫైర్ సరే, ప్రపంచానికి వెళ్లడం ప్రారంభిద్దాం అని అంటాడు. ఆ వ్యక్తుల కోసం వెతకండి. సరే, నేను మళ్ళీ చెబుతాను. ఈ ప్రపంచంలో 1 బిలియన్ ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో 55.2 బిలియన్లు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరియు మీకు తెలుసా, నేను చెప్పబోతున్న వాటిలో 40 నుండి 60% విరిగిపోయాయి లేదా అవి విరిగిపోయినట్లు అనిపిస్తాయి. మనం వాటన్నింటినీ మార్చగలమని నేను అనుకుంటున్నాను. ఆష్మా ఎఫ్ ఇప్పటికే దాన్ని పూర్తిగా మార్చిందని నాకు తెలుసు. మనలో మరియు చాలా మందిలో వారు ఇంకా దానిని గ్రహించలేదు. మీకు తెలుసా, దేవుడు నా జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు సృష్టిస్తాడని నేను నమ్ముతున్నాను. నేను అతన్ని చూడకపోయినా అది అర్థమైతే ఇది నాకు మరియు నా కుటుంబానికి ఒక అద్భుతం అని నేను నమ్ముతున్నాను. నేను మొదటిసారి ఈ వ్యక్తి ఆష్ మఫారాను మరియు అతని అద్భుతమైన కుటుంబాన్ని కలిసినప్పుడు, వాళ్ళు అద్భుతమైన మనుషులు, వాళ్ళు దాతలు. అతను నిజంగా చూడాలనుకుంటున్న అతి పెద్ద విషయానికి అదే అని నేను అనుకుంటున్నాను. అతను ప్రజలు ఎలా ఇస్తారో చూడాలని కోరుకుంటున్నాడు. అవును, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా, కానీ తిరిగి ఇవ్వండి. కానీ మీరు పడుకునే ముందు 2 నిమిషాలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థకు ఎంతమందికి ఇలాంటిది అవసరం? సరే, వారికి అది ఇవ్వబడదు. కానీ వాళ్ళు చదువుకుంటారు. నాలాంటి వాళ్లకి ఏమీ నేర్చుకోలేకపోవడం. నేను దాని గురించి పదే పదే మాట్లాడాను. కానీ అక్కడ మరో 50 మిలియన్ల మంది ఉన్నారు. నాలాగే, డేవిడ్ లాగా ఉన్న మరో 100 మిలియన్ల మంది ఉన్నారు. బహుశా వారికి ప్రమాదం జరిగి ఉండవచ్చు. బహుశా వాళ్ళు ఏమీ చేయలేరని, నన్ను ఎవరు చూస్తారో అని అనుకోవచ్చు. క్రిస్ జాన్సన్ నిన్ను చూస్తున్నాడు. క్రిస్ జాన్సన్ ఇప్పుడు వింటున్న ఎవరికైనా ఆశ ఉందని చెబుతున్నాడు. సరే, ఏదో కొత్తగా ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నేర్పించబోయేది. సరదాగా, ఉత్తేజకరంగా. మనం ప్రజలకు ఆశను ఇవ్వడం ప్రారంభించాల్సిన సమయం ఇది. సరే, ఇప్పుడు నీకు తెలుసు నేను జీవితాంతం చేయనని. నేను వాటిని అప్పుడప్పుడు చేస్తాను మరియు నేను నిజాయితీగా చెబుతాను. అతను మొన్న చేసిన దాని గురించి నేను మాట్లాడటం లేదు. అవసరం లేదు. రెడ్ ఈరోజు అందులో చాలా బాగా చేశాడు. మీరు ఆశ కోసం చూస్తున్నట్లయితే నేను చెప్పేది ఒక్కటే. మీరు గాయపడితే లేదా మీకు వైకల్యం ఉంటే మరియు మీరు నేను నిజంగా ఏమీ చేయలేనని అనుకుంటున్నారు, ఇదిగో నేను చెబుతున్నది అంతే. ఇది నిజంగా చాలా సులభం. ఇక్కడ ఉన్న మీరందరూ మరియు ఇది వినే వారందరూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఆశను అందించబోతున్నాయి. ప్రతి దేశం నుండి, ఎందుకంటే మనకు ప్రజలు ఉన్నారు. అవును, మనకు ఉంది. ప్రతి దేశంలోనూ. సరే, నువ్వు చేయబోయే గొప్ప పని ఏమిటంటే ఎవరికైనా ఏదో ఒకటి ఇచ్చి ఆశీర్వదించడం. మరియు అబ్బాయి, ఇది ఆశీర్వదించవలసిన విషయానికి. వాటితో ఇప్పుడు నాకు తెలియనివి ఇంకా చాలా రాబోతున్నాయి. నేను చెప్పేది అందమైన పదాలు. పెట్టుబడి పెట్టడం జరిగిందా? ఎందుకు? క్రిస్ ఎందుకు? ఎందుకంటే అతను చెప్పేది మంచిదని నేను నమ్ముతాను. నాకు తెలుసు మరియు అతను ఆన్లైన్లో ఏమి చేయగలడో నేను చూశాను. నాకు అర్థమైంది, నేను విన్నాను. అతను మరియు డేవిడ్ అక్కడే అన్నారు, నేను మార్కెటర్ని కాదు. నాకు వేరే దేశంలో ఒక వ్యక్తి తెలుసు అనుకుంటాను. ఇక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, వినండి, నేను ఇలాంటివాడిని కాదు. కానీ ఆ విషయాలన్నీ ఎలా ఉండాలో అతను నేర్చుకుంటాడనే ఆశ అతనికి ఉంది.
తెగని వ్యక్తిగా ఎలా ఉండాలి? సరే, మరియు మీరు డేవ్ రోస్కీ మాటలను ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. అతను ఏమి చెప్పాడో దయచేసి అతని యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. నేను చెప్పినట్లుగా స్క్రోల్ డౌన్ లేదా డేవిడ్, మీరు చూస్తుంటే దాన్ని ఒక సమూహంలో ఉంచండి. అతను ఏమి చెబుతున్నాడనేది చాలా ముఖ్యం. నేను వదులుకున్నానని అతను చెప్పడం లేదు. అతను చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆపై అతను ఇంకొక విషయానికి చెప్పాడు. నేను నా తల గురించి ఆలోచించాను. అతను అన్నాడు, మీకు తెలుసా? మేము షెల్ఫ్ చేశాము, మేము నిష్క్రియాత్మకంగా షెల్ఫ్ చేశాము. అతను దానిలో కొన్ని విషయాలు పెట్టాడు కాబట్టి అది అతని హృదయాన్ని ముక్కలు చేసిందని అతను చెప్పాడు. బాగుంది, కానీ మీకు తెలుసా, అది సరే, అది అయిపోయింది అని అతను అన్నాడు. కానీ అతని మాటలు. మరియు దానిని ఇష్టపడ్డాను. కానీ విజయంతో, బూడిదతో. నాకు కావలసిన ఏ చెరువులోనైనా ప్రపంచంలో ఎక్కడైనా చేపలు పట్టవచ్చా? మరియు ఇప్పుడే చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. నేను విరిగిపోయాను. నేను ఇకపై శారీరక శ్రమ చేయలేను. కానీ నేను ఇది చేయగలను. అదే నాకు డేవ్ రిల్జెస్కీని రాక్ స్టార్గా చేస్తుంది. అతను చాలా కాలం క్రితమే వదులుకోగలిగేవాడు. చాలామంది అలాగే చేస్తారు. నాకు గుర్తుంది, చిన్నప్పుడు మా చర్చి ఇప్పటికీ అలానే చేస్తుంది. వ్యక్తులకు సహాయం చేయడానికి మా దగ్గర పెద్ద ఆహార నిల్వల దుకాణం ఉంది. ఆ అవసరం ఆహారము. ఈ కుటుంబానికి కొంత ఆహారం డెలివరీ చేస్తున్నాను. పెద్ద మనిషి. అతను 3 పిల్లలను పెళ్లి చేసుకుంటే ఎవరు ఉంటారు? ఊహిల్లు. వాళ్ల దగ్గర మొదటి నంబర్ కారు లేకపోవడంతో అతను తన సైకిల్ మీద పనికి వెళ్తున్నాడు. మరియు ఒక కారు అతన్ని ఢీకొట్టి అతని కాళ్ళు మరియు తుంటి విరిగింది మరియు అతను తారాగణంలో ఉన్నాడు. అతని ఛాతీ వరకు వెళ్ళాను. నేను అక్కడికి నడిచాను. అతనికి బీమా లేదు. అతనికి ఆదాయం సంపాదించడానికి మార్గం లేదు. అతను చాలా కాలం పాటు తన శరీరం యొక్క ఆ తారాగణం నిర్మాణంలోనే ఉన్నాడు. మరియు నేను చేయగలిగేది ఆ 3 పిల్లలను చూడటం మరియు ఇక్కడ అతనికి సహాయం చేయడానికి నా దగ్గర ఒక పెద్ద కిరాణా సంచి నిండా ఆహారం ఉంది. నేను క్రెడిట్ కోసం చూడటం లేదు. ఈ వ్యక్తులు చర్చికి ఫోన్ చేసి నేను చూస్తాను. నేను అనుమతిస్తాను. నేను దానిని అక్కడికి తీసుకెళ్తాను. మరియు పోరాటాల గుండా వెళుతున్న ప్రజలను నేను నా కళ్లతో చూశాను. మరియు మీకు తెలుసా, ఆ వ్యక్తి ముఖంలో అతిపెద్ద చిరునవ్వు ఉంది. అతను అన్నాడు, మనం దీన్ని అధిగమిస్తాం. అతను తన భార్యతో అలా అన్నాడు ఎందుకంటే ఆమె చాలా బాధగా ఉంది. నా భర్తను చూడండి. అతను పని చేయలేడు. మనం ఏమి చేయబోతున్నామో నాకు తెలియదు. అతను ఆమె వైపు చూస్తూ ఇలా అన్నాడు, మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేయగలం. ఇప్పుడు నేను చేయగలిగితే బాగుండు అని కోరుకుంటున్నాను. అది 30 సంవత్సరాల క్రితం. ఇంకా అదే పదాలను ఉపయోగించి. వ్యక్తులకు సహాయం చేయడానికి మనం ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేయగలము. మరియు బూడిదతో విజయం అంతే అని నేను అనుకుంటున్నాను. అవునా? మీకు తెలుసా, నేను మొదటి స్థానాల్లోకి వెళ్ళను మరియు నేను దాని గురించి పట్టించుకోను. అందరికీ ఒకే అవకాశం లభిస్తుందని నేను మీకు తెలియజేస్తున్నప్పుడు. అదే అభ్యాసం. ఇది నేను ఇతర రోజు చెప్పిన విషయానికి. వాటికి ఒకే విలువ ఇవ్వబడుతుంది. అవి నంబర్ 1లో వచ్చినా లేదా మిలియన్లో వచ్చినా లేదా 10 మిలియన్లో వచ్చినా. మనం విజయం సాధించడం నేర్చుకోవాల్సిన విలువనే వాటికి కూడా ఇస్తాము. పనిచేసేవి. మీరు విరిగిపోయారా? మీరు విరిగిపోయినట్లు భావిస్తున్నారా? మీరు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? బహుశా మీరు మీ జీవితంలోని చివరి 10 సంవత్సరాలుగా ఆ పోరాటాల గుండా వెళ్ళి ఉండవచ్చు. నేను ఒకసారి అక్కడ ఉన్నాను. నాకు తెలుసు, మాకు సహాయం దొరికింది. నేను నిజాయితీగా చెప్పగలను, నేను 100% నమ్ముతాను మరియు యాష్ బఫర్ ఏమి చేసిందో, యాష్తో విజయం సాధించిందని. మెరుగైన జీవితాన్ని ఎలా గడపాలో చాలా మందికి అవగాహన కల్పించబోతోంది. నువ్వు విరిగిపోతే సహాయం చేస్తుంది. నేను చెప్పేది అంతే. డేవ్ రజస్కీ. దాన్ని లైవ్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన దానికి ధన్యవాదాలు. నా అభిప్రాయం ప్రకారం అతని యూట్యూబ్ ఆ ఛానల్ని కేవలం 118 మంది మాత్రమే చూశారు. నేను చెప్పిన తర్వాత 10,000 మంది చూస్తారని ఆశిస్తున్నాను. అది నా యూట్యూబ్లో ఉంది. నన్ను క్షమించండి, నా ఫేస్బుక్లో ఉంది. మీరు దాన్ని చూడటానికి నేను దాన్ని మళ్ళీ అక్కడ ఉంచుతాను. అతను ఏమి చెబుతున్నాడనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ ఒక సగటు వ్యక్తి చెప్పాలి. నేను అయిపోయాను. నేను ఏమీ చేయలేను. నేను నిష్క్రమించాను. అతను ఒక మూలకు ఏడవలేదు. అతను ఆశించినది ఏదో కనుగొన్నాడు. అతను యాష్ బఫారా లాంటి వ్యక్తిని కనుగొన్నాడు మరియు అతను టీ దగ్గర అతనిని అనుసరిస్తాడు. అతను అతనిని టీ దగ్గరకు అనుసరించి
మీలో చాలామందికి తెలుసు, కానీ మీరు మీరే పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరియు నేను ప్రజల స్థానంలో నన్ను నేను పెట్టుకోవడం ఇష్టపడను. కానీ కొన్నిసార్లు మీరు అలా చేస్తే అది మిమ్మల్ని అణగదొక్కుతుంది. మీకు 3 లేదా 4 పిల్లలు ఉండి, మీరు ఘోర ప్రమాదంలో చిక్కుకుంటే, మీరు ఇప్పుడు ఏమి చేస్తారు? మరియు మీకు బీమా లేదు. చూడు, ఇదే నాకు ఈ కంపెనీలో నచ్చింది. ఇది పూర్తిగా భిన్నమైనది. అతనే చెప్పినట్లుగా, మీరు దీన్ని ఎక్కడైనా చేయవచ్చు. మీకు నేర్పించబడతారు. నువ్వు నేర్చుకోబోతున్నావు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విద్యను చూడబోతున్నావు. ఎవరికీ అది లేదు. ప్రొఫెసర్లు కాదు, లైబ్రరీలు కాదు. ఎవరి దగ్గర అది లేదు. మరియు అతను మీకు ఎలా నేర్పించబోతున్నాడు? నిరంతరంగా, గొప్పగా జీవించడానికి. డేవిడ్, నేను మాట్లాడాలని ఒక విషయానికి ఉందని నీకు చెప్పాను. మీరు నమ్మే దాని గురించి మాట్లాడటానికి భయపడకండి. మీరు విమర్శకులను ఎదుర్కొంటారు. నన్ను నమ్మండి, మరియు నేను దానిని చూసినప్పుడు, ఎవరైనా నాకు చెడుగా ఏదైనా చెప్పినప్పుడు లేదా నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను విజేతనని నాకు తెలుసు, నేను గెలిచానని నాకు తెలుసు. నేను వాళ్ళ చర్మం కిందకి దిగి, వాళ్ళు నన్ను చెడ్డ పేర్లు పెడితే